మనతో పాటు నిరుద్యోగ జేఏసీ నాయకుడు జనార్దన్ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే బట్టి విక్రమార్కతో చర్చలు జరిపారు. చర్చల సారాంశం ఏందనేది ఆయన అడిగి తెలుసుకుందాం. బ్రదర్, ఏమైంది చర్చలు? బట్టి విక్రమార్కతో చర్చలు జరిపారు. మీకు సానుకూలంగా వచ్చిందా నిర్ణయం ఏమన్నా? కర్ర ఇరగొద్దు పాన్ సావద్దు అన్నట్టు ఉన్నది, అంతే, ఏం లేదు. మేము అడిగింది పోస్టులతో పాటు పోస్ట్ పోన్ అన్నాం. పోస్టుల పెంపుతో పాటు పోస్టుల పెంపు లేదు, ఏది లేదు. మేము అడిగిన అన్ని వెనక తొట్టిరు, వాళ్ళు అనుకున్నది ఒకటి పోస్ట్ పోన్ చేసారు. ఆ పోస్ట్ పోన్ కూడా అడగంగా ధర్నాలు చేయంగా, రాస్తారోకులు చేయంగా, జైల్లోకి పోవంగా, పోలీస్ స్టేషన్లో పోవంగా చేసారు. దానివల్ల ఎవరికి ఉపయోగం, దేనికి ఉపయోగం? ఇప్పుడు ఈరోజు పోస్టులు పెంచకుండా ఉంటే ఈరోజు ఏజ్ అయిపోయేటటువంటి పిల్లల పరిస్థితి ఏంది? మేము జాబ్ క్యాలెండర్ ఇస్తుంటున్నాం. జాబ్ క్యాలెండర్ ఇస్తామని మేమే కదా గెలిపించింది. మరి 7 నెలలు డిలే చేసినాం. ఈ 7 నెలలకు మాకు నిరుద్యోగ అభివృద్ధి కట్టి 7 నెలలు టైం వేస్ట్ చేసినందుకు మరి మీరు కూడా ఈరోజు డబ్బులు మాకు ఒక కంపెన్సేషన్ అనేది కట్టియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే పోస్టులు పెంచకుండా మీకు పోస్ట్ పోన్ అది మీకు సబబేనా, లేకపోతే ఎట్లా ఉంది? దానికి సంబంధించి ఎలా ఉండబోతుంది మీకు? ఎందుకు సబబు అవుతుంది అన్న? మేము పోస్టులు పెంచకుండా పోస్ట్ పోన్ అడిగితే ఏం లాభం చెప్పు? పోయిన సంవత్సరంలో రాసుకోవాల్సిన ఎగ్జామ్ను పోస్టులు పెరగాలని వాయిదా వేసుకున్నాం. గత సంవత్సరం నుంచి ఆగింది ఇదే ఎగ్జామ్, ఇదే పోస్టులతో రాస్తుందిగా. ఇదే పోస్టులతో అయితే గతంలోనే రాసి వచ్చేటోళ్ళం. మరి వీళ్ళు వచ్చి ఈ పాటికి ఒక నోటిఫికేషన్ ఇచ్చేటోళ్ళు కదా, ఇంకొక పిల్లలకు అవకాశం వచ్చేది కదా. మరి మేము ఇంకొకళ్ళకి అన్యాయం చేసినట్ట? మేము కొట్లాడి కాంగ్రెస్ని తెచ్చి ఇంకొకళ్ళకు న్యాయం చేసినట్ట? ఏందనుకోవాలి ఈడ? అంటే ఇప్పుడు మిస్ అయిన పోస్ట్ అనేది నెక్స్ట్ నోటిఫికేషన్ ఇస్తా అని చెప్తుంది గవర్నమెంట్. మీకు ఎందుకు నమ్మకం లేకుండా పోతుంది గవర్నమెంట్ మీద? ఇప్పుడు మిస్ అయిన నోటిఫికేషన్కి మరి ఆ రోజు కూడా కేటీఆర్ వచ్చి 1000 పెంచుతున్నాడు. మేము ఆయన మీద నమ్మకం లేకనే కదా మరి సంవత్సరం నుంచి అయిన వాళ్ళు ఉన్నారు. గతంలో ఏజ్ అయిపోయేటటువంటి 44 ఉన్నోళ్ళు ఉన్నారు. పాపం వాళ్ళందరూ కూడా ఇప్పుడు 44 అయిపోయినోడు ఇంకేం ఉద్యోగం చేస్తారంటారు. పాపం వాళ్ళందరూ కూడా చిన్న చిరు ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు ఒక అవకాశం వచ్చినప్పుడు ఎవడైనా వస్తాడు. దీని కింద నెగిటివ్ కామెంట్లు పెడతారు, 44 ఏళ్ళోడు అయినోడు ఏం చేస్తాడని. నువ్వు అవకాశం ఇచ్చినప్పుడు ఎవడైనా వస్తాడు, అవకాశం ఇచ్చినప్పుడు. మరి మీరు 90 ఏళ్ళోడు లేచి నిలబడలో లేనోడు, మరి మీరు అసలు కూర్చొని కదలలేనోడు, వీల్ చైర్లలో ఉండేటోళ్ళు, మరి మీరు అందరికి ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఎందుకు ఇస్తున్నారు ఇళ్ళల్లో? మరి మీరు అందరూ రాజ్యసభ టికెట్లు ఇచ్చుకొని ఎందుకు కూర్చుంటున్నారు? ఇలాంటి నెగిటివ్ కామెంట్లకు కూడా ఇది కౌంటరే. కాబట్టి ఒక అవకాశం వచ్చినప్పుడు వాడు ఎన్ని రోజులు చిరు వ్యాపారిగాను చిరు ఉద్యోగిగాను ఉన్నటువంటి వాడు ఒక అవకాశం వచ్చి ప్రభుత్వానికి సేవ చేయాలనుకునేటోడు, తన బతుకు మారాలనుకునేటటువంటి వాడుకి అవకాశం ఉంటుంది. వాడికి ఇవాళ సంవత్సరం డిలే అయిపోయింది, ఈరోజు పోస్టులు లేవు. ఒక్కనికి 2-3 పోస్టులు ఉన్నాయి. మరి రేపు రానప్పుడు వానికి ఓవడు మరి అలాంటి వాళ్ళను ప్రభుత్వం అనేటటువంటి మా ప్రభుత్వం, కన్నతల్లి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నారు కదా. మరి నిరుద్యోగ ప్రభుత్వం అనేది ఎప్పుడో లేదన్న, అది అవుట్డేటెడ్ డైలాగులు. నిరుద్యోగ ప్రభుత్వం అనేది 3 నెలలకు అవుట్డేటెడ్ అయింది. నిరుద్యోగ ప్రభుత్వం అంటే పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళ గురువు చంద్రబాబు నాయుడు లెక్క మమ్మల్ని పిలిచి చర్చలు జరపాలి. ఇది నిరుద్యోగుల ప్రభుత్వం ఎందుకు అవుతుంది? ఆల్రెడీ 2 సార్లు చర్చలు జరిపి ఈరోజు బట్టితో కూడా చర్చలు జరిపారు కదా. ఇంకా మళ్ళీ కొట్లాడుకున్నాక తిట్టుకున్నాక ఇది కాదు చర్చలు. ఏం చర్చలు? ఇలా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పెంపు గురించి అన్నారు. నిరుద్యోగులకు ఉన్న సమస్యలు ఓన్లీ గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పెంపు ఒక్కటేనా? యూనివర్సిటీ పోస్టులు ఏమైపోయినాయి? నిరుద్యోగ భృతి ఏమైపోయింది? గ్రూప్ 1 1:100 ఏమైపోయింది? మాకు కావాల్సినటువంటి ల్యాప్టాప్లు ఏమైపోయినాయి? మాకు కావాల్సిన 5 లక్షలు విద్యా భరోసా కార్డు ఏమైపోయింది? నిరుద్యోగులకు కావాల్సిన స్కిల్ యూనివర్సిటీ పరిస్థితి ఏమైపోయింది? స్కిల్ ఎన్హాన్స్మెంట్ గురించి ఏమైపోయింది? ఒకటేసారి 5 ఏళ్లలో చేసేది మేము చేయమని అనట్లేం. వాటి గురించి ఒక కన్సల్టేషన్ ఉండాలి, ఒక డిబేట్ ఉండాలి. వాటి గురించి మీరు ఏ మార్గం ఏర్పరచుకున్నారు, దాన్ని ఏ విధంగా నెరవేర్చబోతున్నారు అనేటటువంటిది ఒక స్టేక్ హోల్డర్గా ఉన్న నిరుద్యోగులతో చర్చ జరపాలి కదా. చర్చ లేకుండా మీరేనా? ఇప్పుడు మేము మాట్లాడితేనేమో మా పక్షాన మాట్లాడేటోళ్ళు నువ్వు నిరుద్యోగివా, పరీక్ష రాస్తున్నావు అంటారు. మరి మీరు నిరుద్యోగులా? మరి మీరు ఏం చదువుకున్నారని మీకు విద్యాశాఖ మంత్రులు, మీరు ఏం చదువుకున్నారని వైద్యశాఖ మంత్రులు, మీరు ఏం చదువుకున్నారని మీకు మీ మినిస్టర్లు, ఇవన్నీ మీరు ఏ పంచాయతీ రాజ్లో ఎక్కడ మరి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేసిరని పంచాయతీరాజ్ శాఖ మంత్రులు, మీరు ఏ ట్రైబల్ ఏరియాలలో, ఏ ట్రైబల్ యూనివర్సిటీలలో, ఏ ఫోక్లోర్లో చేసిరని మీకు ఇలా అన్ని మినిస్టర్లు వస్తున్నాయి. ఏంటంటే ఒక స్టేక్ హోల్డర్లు ఉన్న వాళ్ళతోటి ఈ తెలంగాణ సమాజం మేధావుల కొరత లేదు. ఈ తెలంగాణ సమాజానికి సేవ చేసేటోళ్ళు బోలెడంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళు కొట్లాడబట్టికే ఈరోజు తెలంగాణ వచ్చింది. అలాంటి వాళ్ళతోటి అందరితోటి ఈ తెలంగాణలో ఏ వనరులు వృధా అయినా కాకుండా మానవ వనరులు వృధా అవుతున్నవి. ఈ మానవ వనరులను వృధా అవ్వడం వల్ల అన్రెస్ట్ ఏర్పడుతుంది. ఈ అన్రెస్ట్ అనేది రేపు ఎటువైపో దారి తీయొచ్చు. కాబట్టి బట్టికి గతంలో ఆయన అన్న మాటలు 1:100 అని చెప్పేసి ఈరోజు మీటింగ్లో గుర్తు చేశారా? బట్టికి గుర్తు చేసినాం. వారన్న మాటలను వారికి చెప్పినాం. ఇప్పుడు పొద్దున్నే వచ్చి చిన్నపిల్లలకు టీచరు వాళ్ళు దిద్దు పెట్టిపోతుంది. లాస్ట్కి పోయేటప్పుడు నిలబెట్టి అని చదివిస్తుంది. చెప్తారు నాకు ఇది చెప్పు, మళ్ళీ చెప్తే నిన్ను బోగ పంపిస్తా, చెప్తేనే నిన్ను బల్లె నుంచి పంపిస్తా అంటారు. అట్లనే చెప్పినాం.
మరి ఒప్పచెప్పినాం కానీ ఏం ఫలితం లేదు. 1:100 మీద ఓప్ లేదు. మరి వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు, ఏం డిస్కషన్ చేసిరో అర్థం కాలేదు. ఆడ ఇప్పుడు బలరాం నాయక్ గారు ప్రెస్ మీట్ అడ్రస్ చేస్తే ఏమంటున్నాడు అంటే టీఎస్పీఎస్సీకి చెప్పిన, ఏపీపీఎస్సీకి చెప్పిన అంటున్నాడు. ఇది టీజీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ కూడా మారిపోయింది టీజీపీఎస్సీ. గురుకులాల మనకు డిఎస్సిలో 1600 పోస్టులు అన్నాడు, 11,000 పోస్టులు, 1600 అంట. ఇంకో ఇది మంత్రులకు ఉన్నటువంటి జ్ఞానము, నాలెడ్జి. వీళ్ళు మాతో చర్చలు జరిపినటువంటి వాళ్ళు అనిల్ గారు, వీళ్ళెవరు మాతో చర్చలు జరపలేదు. వీళ్ళెవరు కూడా దీనిపైన హోంవర్క్ చేయలేదు. వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి అసలు వీళ్ళు ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు గతంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి రాజనరసింహ గారు ఉన్నారు. ఆయనకు మంచి అవగాహన ఉన్నది. ఆయన గతంలో యూపీఎస్సీ రాసినోడు 1987లో 85 నుంచి 87 వరకు ఢిల్లీలో ఉండి రాసినటువంటి వాళ్ళు. ఆయనకు చాలా అవగాహన ఉన్నది. గతంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి విషయాలను చాలా రిజాల్వ్ చేసినటువంటి ప్రభుత్వం కేవలం టైం పాస్ చేస్తుందా, చర్చల పేరుతో ఏంది? అదే అన్న, ఇది టైం పాసే. అలాంటి వ్యక్తిని ఎందుకు పంపలే? జూనియర్ డాక్టర్లో జుడోలది 2 రోజులలో రిజాల్వ్ చేసిండు. విషయం పైన అవగాహన ఉండాలి. అవగాహన ఉన్నోడైతేనే దానిపైన సమస్య పరిష్కారం దొరుకుద్ది. పుండొక్కాడైతే మందొక్కాడ పెట్టినట్టుంటుందా? నా కడుపులో నొప్పి లేస్తే మీరు ట్యాబ్లెట్ వేసుకుని నాకు తగ్గుద్దా? అవగాహన లేని వాళ్ళ కాడ మన విషయాన్ని పెడితే ఏముంటుంది? ఆర్ఎంపీ డాక్టర్ తోటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పోయి ట్రీట్మెంట్ చేపిస్తే ఎట్లుంటుంది? పేషెంట్ అందరు చేస్తారు. అంటే బలమూరు వెంకట మాట్లాడుతూ నిరుద్యోగులకు అన్ని మేమే ఇస్తాం, రేపు రాబోయే అసెంబ్లీలో కూడా నిరుద్యోగులకు మేము ఏమేం చేసాం మొత్తం అసెంబ్లీలో అసెంబ్లీ వేదికగా నిరుద్యోగులకు అన్ని మేము చెప్పే ప్రయత్నం చేస్తామంటున్నారు. వాళ్ళు చెప్తారు, ఏం చెప్తారు? రాగానే మేము 30,000 ఉద్యోగాలు ఇచ్చినాము, ఆగిపోయినాయి, మేము పట్టాలు ఇచ్చిందే ముఖ్యము, ఎవరు నోటిఫికేషన్ ఇచ్చింది కాదు, వాడు అన్ని లీగల్ సమస్యలు పెట్టిపోయిండు, మేము వచ్చి తీర్చినాము అంటున్నారు. నువ్వు తీర్చిన లీగల్ సమస్యలే ఈడబ్ల్యూఎస్ దాన్ని తీర్చినవా? ఎస్టీ రిజర్వేషన్ తీర్చినవా? వీటిపైన ఆలోచన ఉందా? రేపు ఎస్టీ రిజర్వేషన్ పైన కోర్టు కనుక నీకు తీర్పునిస్తే మళ్ళీ ఇప్పుడు గ్రూప్ 2 వాయిదా పడదా? ఖచ్చితంగా నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుంది. 5 సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. మేము ఆగాలని చూడట్లేము. వీటిని అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఏదైతే కేసులు ఉన్నాయో మీరు టీజీపీఎస్సీ అక్కడ ఏదైతే పార్టీ అయిందో అక్కడ పోయి ఇలాంటి కేసులను తొందర రిజాల్వ్ చేసి ఉన్న బ్రేకప్ వేకెన్సీలను తొందరగా చేంజ్ చేసి మళ్ళీ వేకెన్సీస్ ఇవ్వాలి. ఎగ్జామ్ కాకముందే ఇచ్చినప్పుడే ఈ నోటిఫికేషన్లు స్పీడప్ అయితే, లేకుండా నోటిఫికేషనే రద్దు అవుతుంది. మీరు రద్దు కావాలని కోరుకోవట్లే. ప్రభుత్వానికి ఒక సూచన చెప్పేది కూడా అదే, పోస్టులు పెంచితే ఇప్పటికిప్పుడు పోస్టులు పెంచితే రద్దు అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల విద్యార్థులు నష్టపోతారు, నిరుద్యోగులు నష్టపోతారు. సో అందుకే మేము ఓన్లీ పోస్ట్ పోన్ చేస్తున్నాం, నెక్స్ట్ నోటిఫికేషన్లు ఇస్తామని అంటున్నారు కదా. విద్యార్థులు అసలు నష్టపోరు. 3 నెలలు ఇప్పుడు ఇది ఏంది? జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు 4 నెలల టైం ఉంటుంది. 4 నెలల పోస్ట్ పోన్ చేయి, కొత్తవానికి అవకాశం ఇస్తున్నాం. వాడు ఇంకొకసారి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకో నోటిఫికేషన్కు. నువ్వు నోటిఫికేషన్ ఇస్తే ఏమైంది? నువ్వు ఆ రోజు డేట్లు ఇచ్చినావు, మార్చిలు ఇస్తే ఏమైంది? మార్చిలో నువ్వు ఎందుకు పెట్టినావు? మరి ఆ రోజు సోయలేదా? పాచికళ్ళు తాగి వెబ్ నోట్ ఇప్పించిరా, లేకుంటే ఇంకేదైనా తాగి ఇప్పించిరా? పచ్చిగా మాట్లాడుతందుకు. ఇది అసలు మీకు లీగల్ ఇష్యూ రాదని మీరు వెబ్ నోట్ ఇప్పించారు కదా. వేకెన్సీస్ పెరుగుతాయని, వేకెన్సీస్ ఎన్హాన్స్ అవుతాయని, వేకెన్సీస్ ఎక్కడికి ఖాళీ అవుతా కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని ఇస్తామని చెప్పారు కదా. మళ్ళీ ఈరోజు ఇది ఎందుకు తెర మీదకి తీసుకొస్తున్నారు? ఇది కాదు. మాకు మెయిన్ స్ట్రీమ్ మీడియా రాక కొన్ని సోషల్ మీడియా వాళ్ళు వచ్చేస్తుంటే సోషల్ మీడియా వస్తారు, వాళ్ళు పెట్టుకుందే వ్యూస్ కొరకు, ఆదాయం కొరకు, ప్రజల పక్షాన కొట్లాడాలని వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వాళ్ళకి జరిగిన అవమానాలు, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏ విధంగా మడుగులు నొక్కుతుంది, ప్రజలను పట్టించుకోవట్లేదని వచ్చి ప్రజల మధ్యలో ఉండాలని వచ్చారు. వాళ్ళని కూడా మీరు సోషల్ మీడియా వాళ్ళు అంత చూస్తాం, తోలు తీస్తాం, మీరు వెనుకుండి నడుపుతున్నారు. ఇది ఎక్కడిది? మరి మీకెందుకున్నాయి బిగ్ టీవీ లాంటి? మీకెందుకున్నాయి ఎన్నికల వేళ? మీకెందుకు సోషల్ మీడియాలో వచ్చినాయి? మీకెందుకు ఈరోజు చాకిరేవులు ఇవన్నీ నడుస్తున్నాయి వివిధ పేర్లతోటి? ఇట్లా మీడియాల పైన కూడా మీరు అక్కాసు కక్కుకొని మమ్మల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళని మాకేదో దూరం చేసి సమస్య బయటికి రావద్దని చెప్పేసి ప్రతిపక్షాలు అయిపోయింది, కోచింగ్ సెంటర్లు ఇప్పుడు మీడియా మీద కూడా కూడా పడుతూనే ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యం ఇట్లా బతకదు. మీరు కావాలన్న సమస్యను ఇప్పటికైనా కన్ను తెరివి. మేము కాంగ్రెస్కు విరుద్ధం కాదు, మేము కాంగ్రెస్కి వ్యతిరేకం కాదు. ఎందుకంటే మేము ఏదో ప్రతిపక్షం నుండి మీరు కూలితే ఏదో మాకు అధికారం వస్తుందని, మీకేదో అయితే మాకేదో టికెట్లు వస్తాయని అది కాదు. మీరు నిరుద్యోగులకు కాంప్రహెన్సివ్ ఆలోచించండి, ఒక కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ తీసుకోండి, ఒక సంపూర్ణ అవగాహన పెంచుకోండి. ఏదో సమస్య ఉన్నప్పుడు ఉరికొస్తాం అంటే ఏది ఉరు మీద పడ్డట్టు. మానవతరా అంటుండే ఒక 40 మంది విద్యార్థులు నిరుద్యోగులు మాత్రమే రెచ్చగొడుతున్నారు, వాళ్ళని కూడా గుర్తించినాం, వాళ్ళ సంగతి ఏంటో ఫ్యూచర్లో చూస్తాం, ఇవి అన్నీ సాల్వ్ చేసినాక అని అంటున్నారు. ఆ 40 మందిలో మీరున్నారా? ఏమో మరి, మేము ఉన్నవాళ్ళు ఏమో వాళ్ళకి తెలియాలి. మేము ఉన్నామని మేము ఎందుకు అనుకోవాలి? మేము ఉన్నామని అన్నప్పుడు మేము చెప్తాం, ఎట్లా చెప్పాలని అట్టనే చెప్తాం. ఆ రోజు సమాధానం చెప్తాం. మేము ఉన్నామని మమ్మల్ని తీసుకొని పోయి మమ్మల్ని ఏం చేస్తారో అప్పుడు రమ్మంటే అప్పుడు మేము పోయి మాట్లాడతాం.
ఎందుకు కొందరు టార్గెట్గా మాత్రం ఎందుకు చేస్తుంది గవర్నమెంట్? ఈరోజు మిత్ర అరెస్ట్ కూడా చూస్తున్నాం, పక్కన చర్చలు జరుగుతూ మళ్ళీ అమ్మాయిని పొద్దున అరెస్ట్ చేయడం ఎట్లా వస్తున్నారు? నన్ను కూడా మొన్న బట్టి గారి దగ్గరికి ఇంటి దగ్గరికి రమ్మన్నారు. ఆ రోజు కూడా నేను కూడా పోయేసరికి నన్ను ఎక్కించుకొని పోయారు. ఈ రోజు కూడా అంతే. నిరుద్యోగులు అంటేనే ఈరోజు ప్రభుత్వానికి ఒక ప్రతిపక్షంగా మారింది. ఉన్న ప్రతిపక్షాన్ని వాళ్ళు కాల్ చేయించుకున్నారు. వాళ్ళు రాళ్ళు బండలు ఇసిరేస్తామన్నారు, ఏదేదో చేస్తామన్నారు. వాళ్ళు అన్న డైలాగులు అన్నింటినీ తుంగలో తొక్కేసి ఈరోజు ప్రతిపక్షాన్ని లేకుండా కూని చేస్తున్నారు. కాబట్టి నిరుద్యోగులు అనేటటువంటి వాళ్ళ ప్రతిపక్షంగా మారారు. కాబట్టి ఈ ప్రతిపక్షంగా మారిన నిరుద్యోగ గొంతులు నొక్కాలనుకున్నారు. కానీ ఇది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో. ఓవరాల్గా భవిష్యత్తులో మీ ఉద్యమం ఎలా ఉండబోతుంది? చలో ఢిల్లీ ఇవన్నీ మళ్ళీ కంటిన్యూ చేస్తారా, లేకపోతే పోస్టులు పెరగకపోయినా 1:100 కాకపోయినా చలో ఢిల్లీ అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అంతే. ప్రభుత్వం చర్చల పేరుతో కేవలం టైం పాస్ చేస్తుంది? ఇప్పటికైనా చిత్తశుద్ధితో కాంగ్రెస్ గవర్నమెంట్ మా సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని 1:100తో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచేసి పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి, లేదంటే చలో ఢిల్లీ ప్రోగ్రామ్ ఎట్లాగూ మేము ఆల్రెడీ కాల్ ఫర్ చేసాం, చలో ఢిల్లీకి మేము ఎట్లాగూ వెళ్తామని చెప్పేసి నిరుద్యోగులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.